జార్ఖండ్‌లో అంటే కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతారని జార్ఖండ్ అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకోవచ్చు. రేపు కాశ్మీరు, హర్యానా ఎన్నికల్లో హర్యానాలో గెలుపు అవకాశాలు తక్కువనే. కాశ్మీర్‌కి సంబంధించినంత వరకు కొంత అవకాశాలు ఉన్నాయి గానీ సంకీర్ణమే తప్పించి ఇండివిడ్యువల్‌గా వస్తుందా లేదా అన్నటువంటిది డౌట్. ఆ తర్వాత జరగబోయేటటువంటి వాటిట్లో జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలున్నాయి. మహారాష్ట్రలో ఓటమి పరిస్థితి కనబడుతుంది. జార్ఖండ్‌లో వాస్తవంగా మొన్నటి పరంగా చూస్తే గనక కొంత ఇంప్రూవ్ అయింది అక్కడ హేమంత్ సోరెన్ పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ చంపాయి సోరెన్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్న ఒక ఎత్తు అయితే అతను 6 దాకా ఎమ్మెల్యేలతో రావడానికి ప్రయత్నిస్తుంటే టోటల్గా 14 అసెంబ్లీ స్థానాల పరిధిలో చంపాయి సోరెన్కి ప్రభావితం చేయగలడు గెలుపోటముల్ని. ఆ విధంగా అతను రావడంతో క్లియర్ అయిపోయిందని చెప్తున్నారు. అమిత్ షాని కలవబోతూ ఉన్నారు. అదే సందర్భంలో జార్ఖండ్కి సంబంధించినటువంటి పరిణామాల మీద భారతీయ జనతా పార్టీ సీరియస్గా దృష్టి సారించింది అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది.